ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా విజయనగరంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత టీకా కార్యక్రమాన్ని అవగాహన సదస్సు నిర్వహించారు. ఇక ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి కార్యక్రమానికి హాజరయ్యారు. పెంపుడు జంతువుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం మన కుటుంబ ఆరోగ్యానికి చాలా ముఖ్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. వ్యాధులు రాకుండా ముందస్తుగా టీకాలు వేయించడం ద్వారా జూనోసిస్ వ్యాధులను సమర్థవంతంగా అరికట్టవచ్చని తెలిపారు. రిసీవ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. పార్టీ వెల్కమ్ టు ఎమ్మెల్యే మేడం గారు, అలాగే గౌరవనీయులు ఎంహెచ్ఓ రామమూర్తి గారు, డాక్టర్ సంజయ్ 2026 థీమ్ గురించి డాక్టర్ జి మహాలక్ష్మి సార్, డెప్యూటీ చల్లో ఎవరో చల్లో కృష్ణ 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 వెనకరా కృష్ణ కొంచెం అరే కొంచెం మొట్టమొదటిసారిగా 1885లో లూయిస్ సేవలకు గుర్తింపుగా ఈరోజు ప్రతి సంవత్సరం కానీ పిల్లులు కానీ వేడినైనా సరే వాటితో ఉన్న అనుబంధం ఎంత ముఖ్యమో అంతకంటే ఆరోగ్యం కూడా ఎంత. కానీ జూనోసిస్ అనేది మనుషుల నుండి పశువుల నుండి అంటే జంతు వైరస్ వలన బ్యాక్టీరియా వలన ప్రోటోజోవుల వలన చూసుకుంటే తప్పనిసరిగా వాటితో జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం. మరొకసారి మిమ్మల్ని గుర్తు చేస్తూ ఉన్నాము. పిల్లల్ని ఒకసారి అవేర్నెస్ చేయండి. అవేర్నెస్ చేసే వాటిని ఎంతవరకు దూరంగా ఉంటే అంత మంచిది. ప్రమాదం జరిగే ఆ తర్వాత వెంటనే ఇదివరకు యూజ్ చేస్తారు కార్బోనిక్ యాసిడ్, అది దొరకట్లేదు కాబట్టి కట్టు కట్టకూడదు. కట్టు కడితే ఏమవుతుందంటే గారని ఒక వ్యక్తి రేబీస్ వ్యాక్సిన్ అనేది కనిపెట్టిన రోజు కనుక ఆ రోజు వాటిని గుర్తు చేస్తూ వాటికి నివాళులు అర్పిస్తూ మనం ఈ వ్యాక్సినేషన్ అనేది మనం చేస్తా ఉన్నాము. అయితే మనం చూస్తుంటే యానిమల్స్ నుంచి మనిషికి, మనిషి నుంచి యానిమల్స్ కి ఇన్వేషన్స్ అనేది డిజీజెస్ అనేది వెళ్తా ఉంటాయి. అయితే ఇది ఏ విధంగా మనం కట్టడి చేయాలనేది ఒక ప్రయత్నం అనేది చేస్తా వస్తా ఉన్నాం. అయితే దీంట్లో భాగంగా అందరికీ ఒక కామన్ వ్యాధి తెలిసిన రేబీస్ అనేది అందరికీ తెలిసినది. అయితే మెయిన్ గా మనకి మన అర్బన్ ఏరియాస్ లో అయితే కుక్కలు పిల్లల నుంచి వస్తూ ఉంటాయి. ఎక్కువగా కుక్కలు చిన్నపిల్లల్ని కరవటం, అలాగే ఊళ్ళలో ఆవుల్ని కరవటం, ఇవన్నీ అంటే దూడల్ని, ఆవుల్ని కాదు దూడల్ని కరవటం, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా మనం కట్టడి చేయడానికి మన మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి మనకి సాంబమూర్తి గారు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎంత ప్రయత్నం చేసినా ఇంకా చాలా ఎక్కువ వర్క్ అనేది మిగిలిపోతూ ఉంటుంది. అలాగే మనం చూస్తుంటే డాక్టర్ సి సన్యాస్ నాయుడు గారు ఏడి, అలాగే డాక్టర్ హిమజ ఇన్ఛార్జ్ ఏడి అడిషనల్ విజయనగరం, డాక్టర్ జి మహాలక్ష్మి గారు డిడి, అలాగే డాక్టర్ మన్మథ్ రావు గారు జాయింట్ డైరెక్టర్ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్, వాళ్ళందరూ కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు మన సమాజంలో ఇవన్నీ తగ్గించడానికి. ఈరోజు ఈ జూనోసిస్ సందర్భంగా రేబీస్ వ్యాక్సినేషన్ అనేది
ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఫ్రీగా ఇస్తా ఉన్నారు. అయితే మనం చూస్తుంటే ఈ ప్రయత్నంలో ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో ఒక డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఉందంటే అది మనందరికీ ఒక తండ్రిగా ఉన్నటువంటి పూసపాటి అశోక్ గజపతి రాజు గారి వల్ల ఈ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అనేది ఇక్కడ ఉంది. అయితే ఒక డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అనేది ఒక ప్రతి డిస్ట్రిక్ట్ లో ఉండాలని ఆ రోజుల్లో మనందరికీ అశోక్ గజపతి రాజు గారు ట్రై చేశారు. విజయనగరంలో అయితే అన్ని విధాలుగా ఇది ఫంక్షనల్ గా ఉంది. అదే కాకుండా అరౌండ్ 49 సెంటర్స్ లో కూడా ఈ వ్యాక్సినేషన్స్ వేయటం జరుగుతుంది. ఈ రోజు ఒక్కరోజే కాకుండా ఎప్పుడు ఒక కుక్కనో పిల్లినో మనం ఇంట్లో తీసుకెళ్తున్నప్పుడు దానికి అవసరం ఉన్నటువంటి వ్యాక్సినేషన్ డాక్టర్ని అడిగి వేసుకుంటా ఉండాలి. అలాగే ఆవులకి ఎనీ యానిమల్ కైనా వాళ్ళ వ్యాక్సినేషన్ ఎలాగైతే మనం బిడ్డ పుట్టినప్పుడు దానికి బిడ్డకి కూడా వ్యాక్సినేషన్ చేస్తామో అదే విధంగా యానిమల్స్ కి కూడా మనం వ్యాక్సినేషన్ చేస్తే ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ డిజీజెస్ అనేది తగ్గిపోతాయి అనేది ముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా యానిమల్ బైట్స్ ఎప్పుడైతే జరుగుతాయో మనం ప్రత్యేకంగా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి దానికి సరిపడ్డ వ్యాక్సినేషన్ అనేది తీసుకోవాల్సిన అవసరం అనేది ఉన్నది. అయితే అందరు కూడా ప్రత్యేకంగా ఈరోజు ఈ ఫ్రీగా ఇస్తున్నారు కనుక వినియోగించుకోవాలి. అదే విధంగా మనం మామూలుగా కూడా ఏదైనా యానిమల్స్ తీసుకుంటే కూడా మనం డెఫినెట్ గా దానికి అవసరం ఉన్నటువంటి వ్యాక్సిన్ అనేది మనం చేసుకోవాలని ముఖ్యంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ ఈరోజు వచ్చిన వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు.